సార్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పూనెం పాండే గారి న్యూస్ గురించి. అయితే విషయం ఏదైనప్పటికీ కూడా ఆవిడ మనం జస్ట్ ఒక పాజిటివ్ యాంగిల్‌లో చూస్తే సర్వైకల్ క్యాన్సర్ గురించి జస్ట్ ఆవిడ మంచి అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. అలాగే ప్రికాషన్స్ గురించి అండ్ ఆల్సో వ్యాక్సినేషన్ గురించి. అయితే వ్యాక్సినేషన్ గురించి మనకి వ్యూవర్స్‌కి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం ఇప్పుడు. వాట్ ఈస్ ద ఏజ్ గ్రూప్ ఫర్ టేకింగ్ వ్యాక్సినేషన్ అండ్ టిల్ వాట్ ఏజ్ కెన్ వి టేక్? ఇది చాలామందికి ఉన్న డౌట్. సాధారణంగా 9-12 ఇయర్స్ మధ్య వ్యాక్సినేషన్ తీసుకోవాలి. టిల్ ద ఏజ్ ఆఫ్ 45 వీ కెన్ టేక్ వ్యాక్సినేషన్. ఓకే. అండ్ కెన్ వి టేక్ ఆఫ్టర్ ఎక్స్‌పోజర్ టు హెచ్‌పివి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేది కేవలం ఒక ఎక్స్‌పోజర్ ఆఫ్ హెచ్‌పివితో రాదు. అంటే రికరెంట్ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ అంటే రికరెంట్ డ్యామేజ్ టు ద సర్వైకల్ సెల్స్. దాని మూలంగా క్యాన్సర్గా మారటం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఒకసారి ఎక్స్‌పోజర్ వచ్చినా కూడా ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకుంటే ఫ్యూచర్లో ఫర్దర్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. డూ వి ఎక్స్‌పెక్ట్ సీరియస్ కాంప్లికేషన్? లేదండి, హెచ్‌పివి వ్యాక్సినేషన్ నుంచి సీరియస్ కాంప్లికేషన్స్ ఏం రావు. ఓకే. కెన్ బాయ్స్ టేక్ వ్యాక్సినేషన్? అంటే వెస్టర్న్ కంట్రీస్లో చాలా చోట్ల ఇస్తున్నారు బాయ్స్ కూడా. అంటే మన కంట్రీలో ఇంకా గైడ్లైన్స్ రాలేదు, కానీ వెస్టర్న్ కంట్రీస్లో బాయ్స్ కూడా ఇస్తున్నారు. అంటే ఎందుకు అంటే హెచ్‌పివి నుంచి రకరకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ నుంచి సర్వైకల్ క్యాన్సర్స్, జెనిటల్ క్యాన్సర్స్, యానల్ క్యాన్సర్స్, స్కిన్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, అలాగే థ్రోట్ క్యాన్సర్స్, ఇలా రకరకాల 6 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తున్నాయి. సో వెస్టర్న్ కంట్రీస్లో అయితే బాయ్స్ కూడా ఇస్తున్నారు. ఇంకా మన దేశంలో ఇంకా రికమెండేషన్ రాలేదు. ఓకే. డస్ ఇట్ కాజ్ ఇన్‌ఫర్టిలిటీ? లేదు, హెచ్‌పివి వ్యాక్సినేషన్ నుంచి ఇన్ఫర్టిలిటీ వస్తుందని మన దగ్గర ఎలాంటి డేటా లేదు.